నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భావని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తికా క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో నా బ్యాంగిల్ కలెక్షన్ చూపిస్తున్నానండి. బ్యాంగిల్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అలాగే బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ లాక్డౌన్ వల్ల నేను మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో నా ఒక్కదాని బ్యాంగిల్సే కాకుండా మా అమ్మగారికి, చెల్లివి అండ్ నా కలెక్షన్ మొత్తం బ్యాంగిల్ కలెక్షన్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఏంటి సడన్గా బ్యాంగిల్ కలెక్షన్స్ అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలామంది నాలాగే బ్యాంగిల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళకి నా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసి మీకు పెడుతున్నాను. ఈ బ్యాంగిల్స్ అన్నీ ఒకేసారి కొన్నవి కాదండి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్. చిన్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 10 to 15 years ఆఫ్ కలెక్షన్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి. ఇందులో మట్టి గాజులు, థ్రెడ్ బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్, ఫ్యాన్సీ బ్యాంగిల్స్, అలాగే చేత్తో చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్, ఇంకా 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయండి. అలాగే నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ అండ్ కొన్ని పట్టీలు ఉన్నాయండి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ అన్నీ నా ఒక్కదానివే కాదండి, మా సిస్టర్వి కూడా ఉన్నాయి. తనవి నావి ఇద్దరివి షేర్ చేసుకుంటూ యూస్ చేసుకుంటూ ఉంటాం మేము. సో మ్యాక్సిమం సిస్టర్స్ అందరూ అలాగే ఉంటారు కదండి. సో నేను ఇక్కడ చూపించే 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అన్నీ ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నవి కాదండి. ఫ్యాన్సీ షాపుల్లో అయితే మనకి చాలా కాస్ట్ పడుతుందండి. సో మేము ఉండే ప్లేస్లో బొటిక్స్ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చి సేల్స్ అండ్ ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారండి. సో అలాంటి చోట్ల మనం తీసుకున్నట్టయితే చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి. ఈ బొటిక్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నట్టయితే మనకి 1 గ్రామ్ గోల్డ్కి వారంటీ కూడా ఇస్తారండి. మనం జాగ్రత్తగా వాడుకున్నట్టయితే ఇవి చాలా ఇయర్స్ వస్తాయి. జనరల్గా గోల్డ్ బ్యాంగిల్స్లో అయితే అందరూ ఎక్కువ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ని ఎఫర్ట్ చేయలేం కదండి. సో 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ని చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకుని మనం యూస్ చేసుకోవచ్చు. సో ముందుగా నేను మీ అందరికీ 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి. నేను ఇక్కడ చూపించే బ్యాంగిల్స్ అన్నిటికి కాస్ట్ నాకు సరిగ్గా గుర్తులేదండి, ఎందుకంటే ఇవి ఎప్పటి నుంచో కలెక్ట్ చేసిన కలెక్షన్ కాబట్టి. సో నాకు గుర్తున్నవి ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ సెట్ వచ్చేసి ఈ 4 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి. ఈ 4 బ్యాంగిల్స్ కలిపి ఒక సెట్ అండి. ఇవి 2 బ్యాంగిల్స్ కింద లేకపోతే సింగిల్ బ్యాంగిల్స్ కింద కూడా వేసుకోవచ్చు. నాకు ఈ 4 బ్యాంగిల్స్ వచ్చి అరౌండ్ 2500 వరకు పడింది. వీటి కాస్ట్ కొంచెం ఎక్కువైనా కానీ చాలా బాగుంటాయండి, సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ లానే ఉంటాయి. ఈ బ్యాంగిల్స్ పైన వైట్ సీజెడ్ స్టోన్స్తో, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చి చాలా రిచ్ లుక్ వస్తాయండి. వీటిని సింగిల్ బ్యాంగిల్గా లేకపోతే 4 సెట్ల ఏదైనా డ్రెస్ ఆర్ శారీ మీదకి చాలా బాగా సెట్ అయిపోతాయండి. చూసారా నేను ఇక్కడ సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కానీ ఎంత అందంగా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ సెట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి. ఇవి ఓన్లీ రెడ్ అండ్ వైట్ స్టోన్స్తో ఉంటాయి. ఆ రెడ్ స్టోన్స్ కూడా ఫ్లవర్ మోడల్లో వస్తాయి. ఇవి ఓన్లీ సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ అండి. వీటిని సింగిల్ బ్యాంగిల్స్లా కూడా వేసుకోవచ్చు, లేదా సెట్లో సైడ్ బ్యాంగిల్స్ కింద కూడా వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఈ 4 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి. నా కలెక్షన్లో ఎక్కువ వైట్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నవే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇవి చాలా డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతాయి. ఇవి చూసారా గోల్డ్ స్పైరల్తో ఇలా క్రాస్గా డిజైన్స్ వచ్చి దాని లోపల వైట్ స్టోన్స్ వచ్చినాయండి. అలాగే మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఇచ్చారు. వీటిని కూడా మనం సింగిల్ బ్యాంగిల్స్లా లేకపోతే సెట్లోకి సైడ్ బ్యాంగిల్స్లా యూస్ చేసుకోవచ్చండి. అండ్ ఈ 4 బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి 600 మాత్రమేనండి. నేను చూపించిన ఫస్ట్ సెట్ బ్యాంగిల్సే నా మొత్తం 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్లో ఎక్కువ కాస్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ సెట్ వచ్చేసి బ్లాక్ స్టోన్స్తో వచ్చిన 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి. ఇవి సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ అండి. మనం ఏదైనా బ్లాక్ డ్రెస్ ఆర్ బ్లాక్ సారీ కట్టుకున్నప్పుడు ఇవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. అలాగే నల్ల పూసలు వేసుకున్నప్పుడు వీటిని సెట్ చేసుకొని వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. నాకు యూజువల్గా డ్రెస్సెస్ మీదకి సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవడం అంటేనే చాలా ఇష్టం అండి, కానీ శారీస్ కట్టుకున్నప్పుడు వీటిని సైడ్ బ్యాంగిల్స్ కింద యూస్ చేసుకుని సెట్ చేసుకుని వేసుకుంటాను. నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ వచ్చేసి ఈ 2 బ్యాంగిల్స్ అండి. ఇవి ఎక్కువ స్టోన్స్ కింద రాకుండా గోల్డ్లో చెక్కుడు మోడల్ అంటారు చూసారా, ఆ మోడల్ టైప్ అండి. కానీ కంప్లీట్గా చెక్కుడు కాకుండా చిన్నగా రెడ్ స్టోన్స్ ఇచ్చారు. ఈ బ్యాంగిల్స్ని ఫంక్షన్స్ ఉన్నప్పుడు శారీస్ లాంటి వాటి మీదకి సైడ్ బ్యాంగిల్స్ కింద సెట్ చేసి వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ముత్యాలతో ఉన్నటువంటి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి. ఇవి నేను తీసుకుని చాలా ఇయర్సే అవుతుంది. రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఈ బ్యాంగిల్స్ బాగా పరిచయం ఉంటాయండి, ఎందుకంటే నా కుకింగ్ వీడియోస్లో నా చేతికి ఈ బ్యాంగిల్సే ఉంటూ ఉంటాయి. ఈ బ్యాంగిల్స్ నా ఫేవరెట్ బ్యాంగిల్స్ అండి, అందుకని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. దానివల్ల అక్కడక్కడ చిన్న ముత్యాలు ఊడిపోతూ ఉంటాయి, కానీ కలర్ మాత్రం అస్సలు ఫేడ్ అవ్వలేదండి. లైట్ కలర్ డ్రెస్సెస్ మీదకి ఇవి చాలా బాగా సెట్ అవుతాయి. నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి. ఇవి కంప్లీట్గా 4 బ్యాంగిల్స్. 2 బ్యాంగిల్స్ నా దగ్గర పూణేలో ఉండిపోయాయి, 2 ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవి మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ చాలా బ్యాంగిల్స్ షాప్స్ ఉంటాయండి, అక్కడ తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి కంప్లీట్గా 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కాదండి, వాటిలోనే సెకండ్ క్వాలిటీ. ఇవి రెడ్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ చూసినట్టయితే మీకు అర్థమవుతాయి. అందుకనే ఈ 4 బ్యాంగిల్స్ కలిపి అరౌండ్ 250 రూపీస్ తీసుకున్నారండి. మేము రెగ్యులర్గా డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి ఉంటాయి కదని తీసుకున్నాం.
నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇవి సన్న గాజులు అండి. ఇవి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన బ్యాంగిల్స్. ఇవి కూడా సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అండి. 2 బ్యాంగిల్స్ నా దగ్గర ఉండిపోయాయి, 2 ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ని నేను 4 years బ్యాక్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ చార్మినార్ దగ్గర తీసుకున్నానండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి సన్న బ్యాంగిల్స్లోనే 2 మోడల్స్ అండి. మేము తీసుకున్న ఎక్కువ బ్యాంగిల్స్లో సైడ్ బ్యాంగిల్స్లా లేకపోతే సింగిల్ బ్యాంగిల్స్లా వేసుకోవడానికి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సన్న మోడల్స్లో చూస్తే ఇవి 2 కనిపించినాయి అండి. ఇవి 2 మేము రీసెంట్గానే తీసుకున్నాము. ఇవి సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అండి. ఏమైనా డ్రెస్లు వేసుకున్నప్పుడు ఇలా సింపుల్గా బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇవి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చిన బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి సెట్ ఆఫ్ 24 బ్యాంగిల్స్ అండి. ఇవి చాలా పల్చగా ఉంటాయి, అలాగే లైట్ వెయిట్గా ఉంటాయండి అండ్ మంచి గోల్డ్ ఫినిష్తో ఉంటాయండి. ఇవి మేము తీసుకుని ఆల్మోస్ట్ 8 years అవుతుంది. కలర్ అనేది అసలు ఎక్కడా ఫేడ్ అవ్వలేదండి. ఫస్ట్ మేము ఒక సెట్ తీసుకున్నామండి. అవి బాగా నచ్చి మళ్ళీ ఇంకొక మోడల్లో ఇంకో సెట్ తీసుకున్నాము. ఇవి ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ వచ్చేసి 600 రూపీస్ పడినాయండి. అంటే 24 బ్యాంగిల్స్ వచ్చేసి 600 రూపీస్. మాకైతే ఈ ప్రైస్ చాలా రీజనబుల్గా అనిపించిందండి. అలాగే క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి. మేము ఇవి ఫంక్షన్స్కి వేసుకెళ్ళినప్పుడు గోల్డ్ బ్యాంగిల్సా అని అడిగేవారండి. కాదు 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పినప్పుడు వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చి మా రిలేటివ్స్లో కూడా చాలా మంది తీసుకున్నారండి ఈ మోడల్ ఆఫ్ బ్యాంగిల్స్ని. వీటిని మనం సీజెడ్ స్టోన్ బ్యాంగిల్స్తో పేరప్ చేసి వేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి కొంచెం చిక్కుడు మోడల్లో వస్తాయండి. ఇవి వైట్ కలర్ స్టోన్స్ లేకుండా గోల్డ్, పింక్, గ్రీన్ కాంబినేషన్స్లో వచ్చినవి. ఇవి మొత్తం 6 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ప్లాటినం ఫినిష్ వచ్చిన బ్యాంగిల్స్ అండి. ఇప్పటి వరకు పైన గోల్డ్ ఫినిష్ వచ్చిన బ్యాంగిల్స్ చూసారు కదా, ఇవి పైన ప్లాటినం ఫినిష్ వచ్చాయి చూసారా. వీటిని కూడా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ చార్మినార్ దగ్గరే తీసుకున్నానండి. ఇవి రెగ్యులర్ మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మోడర్న్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నానండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ప్లాటినంలోనే ప్లాటినం అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చిన బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇవి మొత్తం సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అండి. నాకు బాగా నచ్చి ఒక 2 బ్యాంగిల్స్ని డైలీ వేర్కి యూస్ చేసేసేదాన్ని. సో అవి కొంచెం కలర్ ఫేడ్ అయిపోయినాయి. అందుకనే ఇంకో 2 బ్యాంగిల్స్ని జాగ్రత్తగా ఉంచుకున్నానండి. ఈ 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ని ఎలా పేరప్ చేసి వేసుకునేదాన్నో కొన్ని కాంబినేషన్స్ మీకు లాస్ట్లో ఫొటోస్ పెడతానండి, తప్పకుండా చూడండి. సో ఇక్కడతో 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్ కలెక్షన్ అయిపోయిందండి. సో ఇక్కడ నుంచి వచ్చేవి ఫ్యాన్సీ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ వైట్ పూసలతో వచ్చిన సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ అండి. వీటిని మేము రీసెంట్గానే తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. చూసారు కదండి ఎంత బాగున్నాయో. మనకి తిరుపతిలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ దొరుకుతాయండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి కూడా వైట్ పూసలతోనేనండి, కానీ ఇవి సన్న బ్యాంగిల్స్. ఇవి మొత్తం సెట్ ఆఫ్ 12 బ్యాంగిల్స్ అండి. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చాయి. మన దగ్గర ఉండే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ని కూడా వాటర్లో తడపకుండా నీట్గా వాడుకున్నట్టయితే చాలా రోజులు వస్తాయండి. నేను ఇక్కడ చూపించిన వైట్ పూసల బ్యాంగిల్స్ 2 sets కూడా 100-110 రూపీసే పడ్డాయండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి వైట్ ముత్యాలతో ఉన్న బ్యాంగిల్స్ అండి. ఇవి మా నాన్నమ్మ గారు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. ఇవి మొత్తం 6 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి. అన్నీ యూస్ చేయగా ఈ 2 మాత్రం ఉన్నాయండి. ఇవి వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి కూడా తిరుపతిలో తీసుకున్న బ్యాంగిల్సేనండి. ఇవి కంప్లీట్గా వైట్ స్టోన్స్తో వచ్చిన బ్యాంగిల్స్, కానీ గోల్డ్ ఫినిష్ కాకుండా కొంచెం యాంటిక్ ఫినిష్ వచ్చిన బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి కూడా కొంచెం యాంటిక్ ఫినిష్ ఉన్న బ్యాంగిల్సేనండి. ఇవి గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చిన బ్యాంగిల్స్. వీటిపైన చిన్నగా గోల్డ్ స్టోన్స్ అంటించి ఉన్నాయి. కానీ ఇవి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నానండి నా మ్యారేజ్ టైంలో. క్వాలిటీ చాలా బాగుంటాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయండి. అరౌండ్ 300-350 పడ్డాయి అనుకుంటా ఈ 4 బ్యాంగిల్స్ కలిపి. నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఉన్న మెటల్ బ్యాంగిల్స్ అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి. ఇందులో ఫస్ట్ బ్యాంగిల్ వచ్చేసి మెటల్ పైన రెడ్ పూసలు, గ్రీన్ పూసలు అండ్ మధ్య మధ్యలో వైట్ స్టోన్స్ వచ్చి ఉంటాయండి. ఇవి నేను హైదరాబాద్లో తీసుకున్నాను. ఇవి కూడా సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ అండి. అండ్ నెక్స్ట్ చూపించబోయేవి మల్టీ కలర్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చిన బ్యాంగిల్స్ అండి. అండ్ తర్వాత కొంచెం యాంటిక్ ఫినిష్లో ఇలా మల్టీ కలర్లో వచ్చిన బ్యాంగిల్స్. ఈ 3 బ్యాంగిల్స్ కూడా మేము తిరుపతిలోనే తీసుకున్నామండి. ఇవి సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ అయితే నేను మా సిస్టర్ షేర్ చేసుకుని డ్రెస్సెస్ మీద ఒక చేతికి బ్యాంగిల్, ఒక చేతికి వాచ్ పెట్టుకుంటే బాగుంటుందని ఇద్దరం షేర్ చేసుకున్నాం. అందుకనే ఇక్కడ ఒక్కొక్క బ్యాంగిలే ఉన్నాయి. నెక్స్ట్ నేను ఇక్కడ చూపించేవి యాంటిక్లోనే మల్టీ కలర్ మెటల్ బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ మేము మ్యారేజ్ షాపింగ్ కోసం చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న బ్యాంగిల్స్ అండి. ఈ సెట్లో మొత్తం 24 బ్యాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి మట్టి బ్యాంగిల్స్ అండి, మెటల్ బ్యాంగిల్స్ కాదు. కానీ వీటిపైన స్ప్రింగ్తో డిజైన్స్ వచ్చి వెరైటీగా ఉన్నాయని చెప్పి నాకు చాలా బాగా నచ్చాయి. అందుకనే ఇవి తీసుకున్నాను. ఇవి నేను అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న బ్యాంగిల్స్ అండి ఇవి.
నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి మెటల్ బ్యాంగిల్సేనండి, కానీ ఇలా స్టోన్స్ అండ్ చిన్న చిన్న పూసలతో వచ్చాయి. ఇవి మొత్తం సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అండి. ఇవి నేను తిరుపతిలో తీసుకున్నాము, మా కజిన్ అండ్ మేము కలిపి తీసుకున్నాము. 4 బ్యాంగిల్స్ అయితే తను 2 బ్యాంగిల్స్, మేము 2 బ్యాంగిల్స్ తీసుకున్నాము. అలా సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ 100 రూపీస్ అయినాయండి. తిరుపతిలో షాప్స్లో మనం బార్గెన్ చేసుకుని తీసుకున్నట్టయితే మనకి తక్కువ కాస్ట్ పడతాయండి. నెక్స్ట్ ఇవి చూసారా, మల్టీ కలర్ పూసలతోటి గోల్డ్ కలర్ కుందన్స్ వచ్చున్నాయి. ఇవి ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అవుతాయని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నామండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా మెటల్ బ్యాంగిల్సేనండి, కానీ ఇవి పూసలతో మధ్యలో వైట్ స్టోన్స్తో వచ్చిన బ్యాంగిల్స్. ఇవి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నానండి నా మ్యారేజ్ టైంలో. అప్పుడు వీటి కాస్ట్ అరౌండ్ 200 అలా పడ్డాయండి. ఇవి కూడా సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. తర్వాత బ్యాంగిల్స్ కూడా మెటల్స్లోనే డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ వచ్చినాయి అని చెప్పి తీసుకున్నామండి. ఈ కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో, గ్రే అండ్ పీచ్ కలర్ బ్యాంగిల్స్. వీటిని కూడా మేము తిరుపతిలోనే తీసుకున్నామండి, చాలా తక్కువ కాస్ట్కి వచ్చినవి. ఇవి కూడా సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అండి. పీచ్ కలర్వి 4 బ్యాంగిల్స్, అలానే గ్రే కలర్వి కూడా 4 బ్యాంగిల్స్. నేను మా చెల్లి షేర్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాము. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి కంప్లీట్గా మెటల్ బ్యాంగిల్స్ అండి, కానీ మధ్య మధ్యలో మనకి పింక్ కలర్ గ్లిటర్తో వచ్చి ఉన్నాయి. ఇవి నా ఎంగేజ్మెంట్ టైంలో నా శారీ మ్యాచింగ్ అవుతాయని చెప్పి ఫ్యాన్సీ షాప్లో తీసుకున్న బ్యాంగిల్స్ అండి. అప్పుడు ఇవి చాలా కాస్ట్ పడ్డాయి, అరౌండ్ 300 అలా పడ్డాయి అనుకుంటా. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్లోనే వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి. ఈ ఫస్ట్ బ్యాంగిల్స్ చూపించినట్టయితే ఇవి సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్, సైడ్స్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి సన్న బ్యాంగిల్స్ అండి. ఇవి సెట్లో మొత్తం 12 బ్యాంగిల్స్ ఉంటాయి. వీటిలో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి చాలా అందంగా ఉంటాయి. నెక్స్ట్ మోడల్స్ వచ్చేసి కొంచెం లావుగా వచ్చి వైట్ స్టోన్స్తో వచ్చి ఉంటాయండి. ఇవి సైడ్స్ వేసుకుంటే గ్రాండ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి. ఇవి సెట్లో 12 బ్యాంగిల్స్ ఉంటాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ పైన నార్మల్ సిల్క్ థ్రెడ్ కాకుండా గ్లిటర్ థ్రెడ్తో వచ్చిందండి, అందుకనే కొంచెం వెరైటీగా ఉందని చెప్పి తీసుకున్నాం. అండ్ మోడల్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఈ బ్యాంగిల్స్ని మేము చెన్నైలో తీసుకున్నామండి మ్యారేజ్ టైంలో. అండ్ ఈ సెట్ బ్యాంగిల్స్ వచ్చేసి మొత్తం మల్టీ కలర్స్తో సిల్క్ థ్రెడ్ వచ్చి మధ్య మధ్యలో స్టోన్ లైన్స్ వచ్చి బ్యాంగిల్స్ అండి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ మాకు 100 to 150 మధ్యలో పడ్డాయండి కాస్ట్. ఎక్కువ వెరైటీస్ చూపించడానికి నేను ఇక్కడ కొన్ని బ్యాంగిల్సే పెట్టి చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ మట్టి గాజులండి. ఇక్కడ నేను చూపించే మెరూన్ అండ్ బ్లూ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా చూసారా, ఇవి నా పెళ్లి గాజులండి. ఇవి బ్లూ బ్యాంగిల్స్ వచ్చేసి నా రిసెప్షన్ శారీ మీద బ్యాంగిల్స్, అలాగే మెరూన్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి నా పెళ్లి పట్టు చీర మీద బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి మట్టి గాజుల్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండి. నార్మల్ మట్టి గాజుల్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ అండ్ కటిన్ బ్యాంగిల్స్ వస్తాయి కదా, సో ఆ మోడల్లో కాకుండా ఇలా డిజైన్స్ వచ్చి బాగున్నాయని చెప్పి తీసుకున్నామండి. ఈ మట్టి గాజుల్ని ఎక్కువగా మా అమ్మగారు అండ్ నేను కూడా శారీస్ వేసుకున్నప్పుడు యూస్ చేస్తూ ఉంటామండి. ఈ మట్టి గాజులు అన్నిటిని కూడా మేము ఎక్కువ శాతం తిరుపతిలో తీసుకున్న గాజులేనండి. మనం ఇలా మట్టి గాజుల్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఇలా కింద పేపర్ రోల్ చేసి అన్నీ కలిపి పెట్టుకున్నట్టయితే కలిసిపోకుండా ఉంటాయండి. ఇక్కడ నేను చూపించే మట్టి గాజులన్నీ కూడా 40 to 100 లోపు రేంజ్లోనే ఉంటాయండి. అండ్ ఇవి చూసారా మట్టి గాజుల పైన కొంచెం ప్రింటెడ్ మోడల్లో వచ్చాయి. ఇవంటే నాకు చాలా ఇష్టం అండి, వేసుకుంటే చాలా సింపుల్గా నైస్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న వైట్ అండ్ రెడ్ బ్యాంగిల్స్ నన్ను పెళ్లి కూతురు చేసినప్పుడు వేసిన బ్యాంగిల్స్ అండి. నా పెళ్లి బ్యాంగిల్స్ అన్నిటిని జాగ్రత్తగా ఉంచుకున్నానండి. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి మట్టి గాజుల్లోనే మల్టీ కలర్ బ్యాంగిల్స్ అండి. ఇవి ఏ శారీ మీదకైనా చాలా బాగా మ్యాచ్ అయిపోతాయి. నెక్స్ట్ నేను చూపించబోయే బ్యాంగిల్స్ వచ్చేసి హ్యాండ్మేడ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ని మా సిస్టర్ ప్రిపేర్ చేసింది. తన కాలేజ్కి వెళ్ళేటప్పుడు తన సమ్మర్ హాలిడేస్లో ప్రిపేర్ చేసిన బ్యాంగిల్స్ అండి ఇవి. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి తన ఓన్గా నెట్లో వీడియోస్ చూసి ప్రిపేర్ చేసిన బ్యాంగిల్స్ అండి ఇవి. వీటితో పాటు థ్రెడ్ని యూస్ చేసుకుని సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ కూడా ప్రిపేర్ చేసిందండి. అవి తర్వాత ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ఇలా సింగిల్ గోల్డ్ థ్రెడ్ యూస్ చేసి ఒక బ్యాంగిల్ రెడీ చేసిందండి, సో దట్ ఆ బ్యాంగిల్ దేంతోనైనా పేరప్ చేసి వేసుకునేలాగా బాగుంటుందని. తను ప్రిపేర్ చేసిన ఈ థ్రెడ్ బ్యాంగిల్లో ఈ బ్యాంగిల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. చూసారా ఎంత అందంగా ఉందో. ఈ బ్యాంగిల్ వేసుకుని చూపిద్దామంటే ఇక్కడ లేదండి, ఇది పూణేలో ఉంది, సో అందుకనే ఫోటో మాత్రమే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫ్యాన్సీలోనే సింగిల్ బ్యాంగిల్స్ అండి. ఇవి జీన్స్ మీదకి అలాగే టాప్స్ మీదకి చాలా బాగుంటాయి. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా కనపడినంత హెవీగా ఉండవండి, చాలా లైట్ వెయిట్ బ్యాంగిల్స్. టాప్స్ మీద లాంటి వాటికి, జీన్స్ టాప్స్ మీద లాంటి వాటికి చాలా బాగా సెట్ అవుతాయి. ఇవి వేసుకుంటే మంచి ట్రెండీ లుక్ వస్తాయండి. సో వీటన్నిటిని కూడా ఒకసారి చూసేయండి మరి. ఈ బ్యాంగిల్ వచ్చేసి అడ్జస్టబుల్ బ్యాంగిల్ అండి, ఎవరికైనా సరిపోతుంది.
మీకు ఫస్ట్లో చెప్పాను కదండి, నా పెళ్లి టైంలో తీసుకున్న పట్టీలను కూడా మీతో షేర్ చేసుకుంటానని. ఆ పట్టీలు ఇవేనండి. ఈ పట్టీలను కూడా మ్యారేజ్ షాపింగ్ కోసం చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న పట్టీలేనండి. ఇవి కూడా తీసుకుని ఆల్మోస్ట్ 8 years అవుతుందండి. కలర్ అనేది అస్సలు ఫేడ్ అవ్వలేదు. ఈ పట్టీల్ని 1 గ్రామ్ గోల్డ్ అంటారో లేదో నాకు తెలియదు, కానీ కలర్ అయితే అస్సలు ఫేడ్ అవ్వలేదండి. ఇవి నేను రెగ్యులర్గా యూస్ చేయనండి, అప్పుడప్పుడు ఒకేషనల్గా మాత్రమే యూస్ చేస్తూ ఉంటాను. సో మీకు ఫస్ట్లో బ్యాంగిల్ కాంబినేషన్ ఫొటోస్ షేర్ చేస్తానని చెప్పాను కదండి. సో వాటిని కూడా ఒకసారి చూసేయండి. వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ యూస్ చేసుకునే వాళ్ళకి నేను ఇక్కడ ఒక టిప్ చెప్తున్నానండి. వీటిని ఎక్కువ కాలం పాటు కలర్ పోకుండా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే వీటిని యూస్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకుని ఇలా జిప్ లాక్ కవర్స్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనం ఈ 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ని చాలా ఇయర్స్ మెయింటైన్ చేసుకోవచ్చండి. అలాగే వీటిని వాటర్లో అస్సలు తడవనివ్వకూడదండి. అలా వాటర్లో తడిసినట్టయితే కలర్ అనేది త్వరగా ఫేడ్ అయిపోతుంది. సో వాటర్లో తడవకుండా మనం ఇలా క్లీన్ చేసుకుని మెయింటైన్ చేసుకోగలిగితే చాలా ఇయర్స్ ఉంటాయండి ఇవి. నా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్ కలెక్షన్ చూశారు కదండి. మా కలెక్షన్ ఎలా ఉందో, అలాగే వీటిలో మీకు ఏవి బాగా నచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియోని. బ్యాంగిల్స్ ఇష్టపడే వాళ్ళకి నా వీడియో చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి మరిన్ని నోటిఫికేషన్స్ని పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.